హలో అండి, ఇడ్లీ కారం పొడికి కావలసిన పదార్థాలండి: శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, ధనియాల పొడి, ఉల్లిగడ్డ. ఇవన్నీ తీసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఒక 2 స్పూన్లు నూనె వేయాలండి. నూనె వేసి ఒక్కొక్కటి వేయించుకోవాలండి. ముందు నేను మినపప్పు వేసుకున్నానండి. మినపప్పు కొంచెం వేగిన తర్వాత శనగపప్పు వేసుకోవాలండి. అలాగే ఒక్కొక్కటి వేసుకొని శనగపప్పు కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి. ఎండుమిర్చిని చించుకొని వేసుకోవాలండి. దాని లోపల ఉన్న గింజలు కూడా వేగితే బాగుంటుందండి. లేకపోతే గింజల లోపల పచ్చిగా ఉండి బాగా వేగవండి. అవి వేసుకొని వేయించుకుంటుంటే బాగా వేగుతాయండి, మంచి వాసన వస్తుంది. తర్వాత కరివేపాకు, ఉల్లిగడ్డ, 2 రెక్కల చింతపండు కూడా వేసి వేయించుకోవాలండి. పప్పులు బాగా బ్రౌన్గా వేగే వరకు వేయించుకోవాలండి. బాగా వేగేంత వరకు వేయించుకోవాలండి. అవి పప్పులు బాగా వేగితేనే మంచి వాసన వచ్చి పొడి బాగా రుచిగా ఉంటుందండి. లేకపోతే పచ్చి వాసన వస్తుంది. అందు గురించి అన్ని ఎండుమిరపకాయలు, పప్పులు అన్నీ బాగా వేగే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి. అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుంటున్నానండి. మిక్సీ జార్లోకి వేసుకొని నేను ముందే ధనియాలు, జీలకర్ర పొడి కొట్టి పెట్టుకున్నానండి. సాల్ట్ వేసుకొని ఆ పొడి కూడా వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. మెత్తగా పౌడర్ చేసుకుంటే అయిపోతుందండి. అది ప్లేట్లోకి వేసి చల్లారనివ్వాలండి. తర్వాత అది జార్లోకి తీసుకుంటే పొడి